ఐ షల్ బి. ఈ విధంగా బి యొక్క రూపాలే అంటే హెల్పింగ్ వర్బ్సే ప్రాధాన్యత వహిస్తాయి చాలా సార్లు కూడా. ఐ హ్యావ్ ఎ రెడ్ కార్ నౌ. 2 years ago I had a black car. That means I have no car now. I have no red car now. అంటే ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ పైన మీకు కొంత పట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫంక్షన్స్ చెప్పాను, మరోసారి ఈ ఫంక్షన్స్ గురించి మనం చూస్తాం. అలానే వర్బ్స్ యొక్క కైండ్స్ గురించి చెప్పేటప్పుడు నిన్న మనం చూసుకున్నది ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఎవరో పిల్లలు కూడా అడిగారు నిన్న, వాట్ డూ యూ మీన్ బై ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. టుడే ఐ విల్ గో విత్ దట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. దానికంటే ముందు ఒక 2 minutes మీకు ఇంకొక క్రియా రకాల గురించి చెప్తాను. అది కొంత త్వరలో కంప్లీట్ చేసుకునేటువంటి టాపిక్. వర్బ్స్ ఆర్ ఆఫ్ 2 kinds. దేని గురించి? టెన్స్ల పరంగా మనము క్రియల్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే మీ అందరికి తెలుసు, మనకు క్రియ యొక్క టెన్సెస్ గురించి చూసినప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ అండ్ కంటిన్యూస్ టెన్స్లుగా కొంతమంది ఏమో 4 రకాలు చెప్తారు, కొంతమంది ఏమో 3 చెప్తారు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ టెన్స్. అయితే ఈ వీటి యొక్క టెన్సెస్ పైన మనకు తప్పులు లేకపోతే చాలా మంచి ఇంగ్లీష్ను మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత మీరు ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నేను మొన్న ఒకసారి మీకు ఉదాహరణ చెప్పాను, ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఒక ప్రొఫెసర్ ద ప్రిన్సిపాల్ గివ్డ్ మీ అని మాట్లాడిన సందర్భాన్ని మేము ముందర ఉంచాను నేను. అది చాలా పొరపాటు. ఒక ఇంగ్లీష్ టీచింగ్ చేసే ప్రొఫెసరే ఆ విధంగా పొరపాట్లు చేయడం అనేది సబబు కాదు. కాబట్టి ఈ వర్బ్ టెన్సెస్ పైన మనం పట్టు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి, వీక్ వర్బ్స్ అంటే ఏంటి? ఇప్పుడు గివ్ ఉంది, గివ్కు పాస్ట్ టెన్స్ ఏంటి? గివ్కు పాస్ట్ టెన్స్ గేవ్, పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ గివెన్. ఇంకా ఐఎన్జీ ఫామ్ పెడితే అది ప్రోగ్రెసివ్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. రండి, దేనికైనా ఐఎన్జీ ఫామ్ పెడితే కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఇంకోటి ఐఎన్జీ ఫామ్ పెట్టిన తర్వాత అది కంటిన్యూసే కాదు, ఇంకొకటి ఈ గ్రామర్లో ఇంకొక అంశం కూడా ఉంది, జెరెండ్ అని ఉంది. అవి చాలా మనం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళినప్పుడు దాని సంగతి కూడా చూసుకోవచ్చు. అయితే గివ్ యొక్క టెన్సెస్ మనం గమనిస్తే గివ్, గేవ్, గివెన్. కమ్ యొక్క టెన్సెస్ చూస్తే కమ్, కేమ్, కమ్. గెట్, గెట్, గాట్, గాట్ ఆర్ గెట్, గాట్, గాటెన్. అమెరికాలో మాత్రం యుఎస్లో గాటెన్ అని వాడరు, వాళ్ళు గాటనే వాడతారు. గెట్, గాట్, గాట్. వాళ్ళు చాలా సింప్లిఫై చేశారు లాంగ్వేజ్. రింగ్ టెన్సెస్ రింగ్, ర్యాంగ్, రంగ్. సీ, సీ, సా, సీన్. స్పీక్, స్పోక్, స్పోకెన్. రైట్, రైట్, రోట్. సింగ్, శాంగ్, సన్. ఇట్లా కొన్ని వేలాది క్రియలున్నాయి. ఈ క్రియలన్నిటిపైన ఒకటే ఒక సాధనం ఏంటంటే వాటిని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎట్లా జ్ఞాపకం ఉంచుకుంటారు, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఇవి స్ట్రాంగ్ వర్బ్స్ అంటున్నాం. ఎందుకు స్ట్రాంగ్ వర్బ్స్ అంటున్నాము? వీటి యొక్క పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి అనంటే దాంట్లో ఉండేటువంటి వోవెల్స్ యొక్క కొంత మార్పులతోటి అవి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ గా మారిపోతుంటాయి. వీక్ వర్బ్స్ ఉంటాయి. వీక్ వర్బ్స్ అంటే వాటి పక్కన డి కానీ, ఈడి కానీ, టీ కానీ చేరిస్తే వాటి యొక్క పాస్ట్ టెన్స్లు, పాస్ట్ పార్టిసిపల్ టెన్స్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. లివ్, ఎల్ఐవి, లివ్. లివ్డ్, లివ్డ్. వాక్, ఈడి చేర్చాలి దాని పక్కకు. వాక్డ్, వాక్డ్. అనకండి వార్డ్ అని అనకండి. ఏమనాలి మనం?
వాక్డ్. ఎందుకు అనాలి? ప్రొనౌన్సియేషన్ ఏరియాలో చూసుకుందాం. పేయ్, పిఏవై, పేయ్. పెయిడ్, పెయిడ్. లైక్, మళ్ళీ లైక్ పాస్ట్ టెన్స్ లైట్, ఇడి డి చేర్చాలి. లైట్, లైట్. వాంట్, ఇడి ప్రొనౌన్సియేషన్ మాత్రము వాక్డ్ అని అనకండి, అది వాక్డ్ అవుతుంది. వాంట్ కు పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ వాంటెడ్. ఎందుకైతుంది ఇవి మనం ప్రొనౌన్సియేషన్ లో చూసుకుందాం. ఈ విధంగా డి కానీ ఈడి కానీ టీ కానీ చేర్చినంత మాత్రానే పాస్ట్ టెన్స్లు పాస్ట్ పార్టిసిపల్స్ లాగా తయారయ్యేటువంటి క్రియలను వీక్ వర్బ్స్ అంటాం. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే డిఈడీలు పెట్టినంత మాత్రాన తయారు కావు, అవి కావు. వాటి అక్షరాల మార్పు జరుగుతుంది. ఇప్పుడు గో అనే టెన్స్ ఉంది, గోకు పాస్ట్ టెన్స్ గో, వెంట్, గాన్. వాస్తవానికి వెంట అనేదానికి గో అనేదానికి సంబంధం లేదు. మీ గతంలో చెప్పాను, ఇంగ్లీష్ భాషలోని పదాలన్నీ కూడా చాలా మట్టుకు మెజారిటీ ఆఫ్ ద వర్డ్స్ దే ఆర్ బ్రాట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, ఇతర భాషల నుండి వచ్చినటువంటి పదాలు. ఇక్కడ మీకు ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ గో అయింది, వెంట్ ఉంది. గోకు వెంట్కు సంబంధం ఏముంది? లేదు. అంటే వాస్తవానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, వెండ్, డబ్ల్యూఈఎన్డి. వెండ్ అంటే పోవుట అని అర్థం. ఇది ఓల్డ్ ఇంగ్లీష్లో కనిపిస్తుంటుంది మీకు. వెండ్ యొక్క పాస్ట్ టెన్స్ వెంట్. కాబట్టి టెన్సెస్ ను మనం ఎప్పుడైతే యూజ్ చేయటానికి ప్రయత్నం చేస్తామో వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టకపోతే గివుడు లాగానే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ వర్బ్స్ ఏంటి, వీక్ వర్బ్స్ ఏంటి, వీటిపైన మీరు కొంత అవగాహన పెంచుకోండి. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇక నేను ఇది చేస్తూ నిన్నటి దాంట్లోకి వెళ్తాను నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి. నిన్న మనం నేర్చుకున్నాం ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. అంటే కర్మను తీసుకునేటువంటి, ఆబ్జెక్టును తీసుకునేటువంటి క్రియలను ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే అవి ఆబ్జెక్టును తీసుకోవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ, మీకు కొన్ని వాక్యాలు మీకు చెప్తాను నేను. షీలా drank milk. What is the sentence? Sheila drank milk. ఈ వాక్యంలో who did the action, పనిని ఎవరు చేశారు, who అనే ప్రశ్నకు జవాబు ఇచ్చేటువంటి దాన్ని కర్త అంటాం, సబ్జెక్ట్ అంటాం. హూ కానీ వాట్ కానీ. తెలుగులో ఎవరు, ఏది, ఎవరు చేశారు, షీలా చేసింది. ఫస్ట్ we have to identify the verb. First we have to identify the subject. Next we have to identify the verb. సపోజ్ మీరు verb ను కూడా మీరు మొదట ఐడెంటిఫై చేయొచ్చు. ఏం పని జరిగింది, వాట్ యాక్షన్ వాస్ టేకెన్ ప్లేస్, ఇది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. లేకపోతే హూ ఇస్ ద సబ్జెక్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ పనిచేశారు షీలా. వాట్ డిడ్ షీలా డూ, షీలా ఏం చేసింది, షీలా డ్రాంక్. యా, ఈ డ్రాంక్ అనేది verb. Now we have to go to another question, third question అడగాలి. What did Sheila drink? What did Sheila drink అంటే ఇక్కడ మనకు జవాబు వస్తుందా, షీలా డ్రాంక్ మిల్క్. అంటే
ఎప్పుడైతే జవాబు వస్తుందో ఆ వాక్యంలో ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ హియర్? మిల్క్ ఈస్ ద ఆబ్జెక్ట్. ద వర్బ్ విచ్ యాక్సెప్ట్స్ ఆర్ ద వర్బ్ విచ్ టేక్స్ an object is known as a transitive verb. ఏ వర్బ్ అయితే కర్మను తీసుకుంటుందో, ఆబ్జెక్ట్ను తీసుకుంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. తెలుగులో దాన్ని సకర్మక క్రియ అంటారు. ఇంకొక వాక్యం చూద్దాం షీలా గురించి. షీలా బీట్ రాము. బీట్ యొక్క టెన్సెస్ జ్ఞాపకం పెట్టుకోండి. బీట్, బీట్, బీటెన్. కొంతమంది బీట్ బీటెన్ అంటారు, కానీ బీట్ బీటెన్. షీలా బీట్ రాము. షీలా ఎవరిని కొట్టింది? హూ డిడ్ షీలా బీట్? రాము. హూ బీట్? యా, రాము ఈస్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేశాం. ఎవరిని ప్రశ్నలు వేశాము? క్రియకు ప్రశ్నలు వేయాలి. యు హావ్ టు ఐడెంటిఫై ద వర్బ్ అండ్ యు హావ్ టు ఆస్క్, యు హావ్ టు పుట్ సమ్ క్వశ్చన్స్ టు ద వర్బ్. వర్బ్ను ఐడెంటిఫై చేసి వర్బ్ను మీరు అడగాలి. తెలుగులో చక్కగా ఉంది. తెలుగులో ఏంటంటే 3 ప్రశ్నలు వేయాలి. అంటే ఇంగ్లీష్లో 2, తెలుగులో కూడా 2. కానీ ఏంటంటే తెలుగులో ఏంటంటే ఇంగ్లీష్లో హూ అండ్ వాట్, తెలుగులో ఎవరిని, దేనిని, వేనిని అని 3 అడగాలి. డిడ్ యు గెట్ మీ? డిడ్ యు క్యాచ్ మీ? నేను అన్నది మీరు గ్రహిస్తున్నారా? ఆ వర్బ్ ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే యు హ్యావ్ టు పుట్ సమ్ క్వశ్చన్స్ టు ద వర్బ్. వాట్ క్వశ్చన్స్? ఓన్లీ 2 క్వశ్చన్స్, హూ అండ్ వాట్. తెలుగు విషయానికి వచ్చేటప్పటికి వేనిని, దేనిని, ఎవరిని. షీల పాలను త్రాగింది. దేన్ని తాగింది? పాలను తాగింది. పాలు అనేది ఆబ్జెక్ట్. షీల రామును కొట్టింది. ఎవరిని కొట్టింది? దేనిని కొట్టింది? ఏదైనా దేనికి ఒక్కదానికి జవాబు వచ్చినా ఆబ్జెక్ట్ ఉంటే తెలిసిపోద్ది. కాబట్టి మీరు 3 ప్రశ్నలు వేసుకోవాలి. దేనిని, వేనిని, ఎవరిని. ఇంగ్లీష్లో వాట్ అండ్ హూమ్. ఈ ప్రశ్నలు మీరు ఐడెంటిఫై చేసినటువంటి క్రియను అడగాలి. అక్కడ ఆబ్జెక్ట్ ఉందా లేదా తెలిసిపోతుంది. అంటే సాధారణంగా మీకు నిన్న చెప్పాను. నేను ఏం చెప్పాను? వాక్య నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ ఉండాలి అన్నాను. అది చిన్నగా ఉన్నప్పుడు మనం నేర్చుకున్నామని అన్నాం. నిన్న మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కొన్నింటిలో కర్మ ఉండదు, అసలు కొన్నింట్లో కర్తనే ఉండదని కూడా చూసుకున్నాం మనం. అంటే ఆ వాక్యము చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ అక్కడ కర్మ ఉందా లేదా అనేటువంటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు షీఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. ఒక అమ్మాయి, షీఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. హూ ఈజ్ వాకింగ్? షీ. సబ్జెక్ట్ టు షీ. వాట్ ఈస్ షీ డూయింగ్? ఏం చేస్తుంది ఆమె? షీఈస్ వాకింగ్. ఈ వాక్ అనే పదాన్ని ఒక ప్రశ్న వేసుకోండి మీరు. ఏం ప్రశ్నలు ఏమన్నాను? వేనిని, దేనిని, ఎవరిని. ఇంగ్లీష్లో అయితే వాట్ అండ్ హూమ్. షీఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అంటే ఆమె రోడ్డు వెంబడి నడుస్తుంది. దేనిని నడుస్తుంది, వేరిని నడుస్తుంది, ఎవరిని నడుస్తుంది అని మీరు ప్రశ్నలు వేస్తే ఈ ప్రశ్ననే మీ చెవులకు వినటానికి ఇంపుగా లేదు, ఏదో బాలేదు. దిస్ సౌండ్స్ అన్యాచురల్, ఏదో అసహజంగా ఉంది ఈ ప్రశ్న. వేరిని నడుస్తుంది ఏంటి అనేటువంటిది. ఎందుకు ఇట్లా అన్యాచురల్ గా అనిపిస్తుంది? ఈ సౌండ్ ఆడ్ గా మనకు ఎందుకు, ఇట్ సౌండ్స్ ఆడ్ అన్నాను, అది ఆడ్ గా వినిపిస్తుంది మనకు. అసలు ఆ ప్రశ్న వినడానికి ఇంపుగానే లేదు, కర్ణ కఠోరంగా ఉంటది. ఎందుకు అట్లా కర్ణ కఠోరంగా ఉంటది అంటే అక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అది కర్ణ కఠోరంగా ఉంటుంది.
ఆబ్జెక్ట్ ఎప్పుడైతే లేదో ఆ క్రియ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం, అకర్మక క్రియ అంటాం. ఇప్పుడు చూడండి, షీలా వెంట్ టు స్కూల్. హూ వెంట్? షీలా. వాట్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్? షీలా. వాట్ ఇస్ ద వర్బ్? వాట్ డిడ్ షీలా డు? వెంట్. ఈ వెంట్ను ఒక ప్రశ్న అడగండి. దేనిని వెళ్ళింది, వేనిని వెళ్ళింది, ఎవరిని వెళ్ళింది అంటే మళ్ళీ మనకు ఇది చెవులోకి ఇంపుగా ఉండదు ఈ ప్రశ్న. ఎందుకు ఇంపుగా లేదు అని అంటే అక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. మీరు అనుకుంటున్నారు టు స్కూల్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుండొచ్చు అని. నో నో. ఈ విధంగా ఆబ్జెక్ట్స్ లేనటువంటి క్రియలను ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. నిన్న ఒక స్టూడెంట్ అడిగారు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్? Transitive verbs, they accept objects. Intransitive verbs, they do not accept objects. When there is no object in the sentence, that verb is known as intransitive verb. అంటే కొన్ని క్రియలేమో ఆబ్జెక్ట్స్ ను తీసుకుంటాయి, కొన్ని క్రియలేమో ఆబ్జెక్ట్స్ ను తీసుకో. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అనే క్రియ ఉంది, అది ట్రాన్సిటివ్ వర్బ్. కౌ గివ్స్ మిల్క్. దేనిని ఇచ్చును? ఓ ప్రశ్న వేస్తున్నాం, ఎవరిని? ఏదైనా ఒక ప్రశ్న కావాలి. దేనిని, వేణి, ఎవరిని, 3 ప్రశ్నలు వేసుకోండి. గివ్స్ మిల్క్, దేనిని ఇచ్చును, ఎవరిని ఇచ్చును, దేనిని ఇచ్చును అన్నదానికి జవాబు ఇస్తుంది మిల్క్ అనేది. మిల్క్ అంటే ఆబ్జెక్ట్, గివ్ అనేది ట్రాన్సిటివ్. టీచ్, ఓకే, ఐఎమ్ డాక్టర్ రాజు, ఐ టీచ్ ఇంగ్లీష్. హూ టీచెస్ ఇంగ్లీష్? డాక్టర్ రాజు. వాట్ డస్ హి టీచ్? హీ టీచెస్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. అంటే టీచ్ అనే క్రియ ట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ఇంకొక ఎట్లా ఉన్నారు? సార్, యు ఆర్ ఇన్ మ్యూట్. సార్ ఓకే ఓకే సార్. ఇప్పుడు వినబడుతుంది. ఓకే, అప్పుడు వినబడుతుందా? what was the last sentence? What was the last sentence? Hello, what was the last sentence? లాస్ట్ వాక్యం ఎక్కడ ఆగిపోయాము? డాక్టర్ రాజు టీచ్ ఇంగ్లీష్. Teaching, sir. Teaching. Teaches English. Good. Yes. Yeah. Who teaches Dr. English? Raju. Dr. Raju. Dr. Raju is the subject. What is the Okay. verb here? Teach. Teaching. Teach. What does it teach? English. So English is the object. So the verb teach is a transitive verb. Okay. He sat on the bench. ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు. He sat on the bench. What is the verb here? Sat. That is the past tense of sit. ఈ సిట్ లో ఒక ప్రశ్న అడగండి. ఏం ప్రశ్న? దేనిని కూర్చుండెను, వేరిని కూర్చుండెను, ఎవరిని కూర్చుండెను. Is that question apt to ask? బాగా ఉందా అడగటానికి? బాలేదు. ఎందుకు బాలేదు అంటే అక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. సో ఈ సిట్ అనేటువంటి క్రియ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది.
ది ఎనిమల్స్ ఆర్ రన్నింగ్. దే ఆర్ వాకింగ్ ఇన్ ద పార్క్. ఎనిమల్స్ పరిగెడుతున్నాయి, వారేమో పార్క్లో నడుస్తూ ఉన్నారు. దేనిని పరిగెడుతున్నాయి? బాలేదు, ఈ ప్రశ్న బాలేదు. వేరిని పరిగెడుతున్నాయి, ఎవరిని పరిగెడుతున్నాయి అంటే రన్ అనేటువంటి క్రియ ఇంట్రాన్సిటివ్ వర్బ్. వాక్ ఇది ఇంట్రాన్సిటివ్ వర్బే. కమ్, గో, రన్, స్విమ్, క్రై, all these verbs are intransitive verbs. There are least number of intransitive verbs, whereas there are more number of, you will have more number of transitive verbs. అయితే వీటిపైన మనం అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిండొచ్చు, ఒక వర్బ్ను ఐడెంటిఫై చేయాలంటే ఏ యాక్షన్ ఏం పని జరుగుతుంది అని తెలుసుకొని ఆ క్రియను 3 ప్రశ్నలు వేయాలి. దేనిని, వేరిని, ఎవరిని. అదే ఇంగ్లీష్లో అంటే వాట్ అండ్ హూమ్ అనే ప్రశ్నలు వేస్తే మనకి ఈజీగా ఆబ్జెక్ట్ను తెలిసిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, కొన్ని వాక్యాలు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ద బర్డ్ సాట్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ అన్నాను. ఈ సిట్ అనేటువంటి క్రియ ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఐడెంటిఫై చేసుకున్నాం. ఇంకోటి చూద్దాం. ట్రీస్ గ్రో. ట్రీస్ గ్రో. చెట్లు పెరుగుతాయి. దేనిని పెరుగుతాయి? వేరిని పెరుగుతాయి, ఎవరిని పెరుగుతాయి అంటే ఈ గ్రో అనేటువంటి క్రియ ఇప్పుడు ఏమైపోయింది? ఇంట్రాన్సిటివ్ అయింది. వై? దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. ఇంకొక వాక్యం చూద్దాం. వి గ్రో ట్రీస్. వి గ్రో ట్రీస్ అంటే మనము చెట్లను పెంచుతాం. వాట్ డు వి గ్రో? మనం దేనిని పెంచుతాం, వేనిని పెంచుతాం? ట్రీస్. అంటే ఇప్పుడు గ్రో అనే క్రియ ఏమైంది? ట్రాన్సిటివ్ అయింది. అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని క్రియలు ఆబ్జెక్ట్ను తీసుకుంటాయి, అదే క్రియ ఇంట్రాన్సిటివ్ వర్బ్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు సింగ్ అనే క్రియ ఉంది. బర్డ్స్ సింగ్. పక్షులు పాడును. దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. సుశీల గారు ఉన్నారు, తెలుగులో చక్కగా పాటలు పాడుతుంది. సుశీల సింగ్ సాంగ్స్. సుశీల గారు ఏం పని చేస్తున్నారు? సింగ్స్. సింగ్స్ అనేది క్రియ. ఈ సింగ్ను ఒక ప్రశ్న వేయండి. దేనిని పాడును, ఎవరిని పాడును? దేనిని పాడును అన్నదానికి జవాబిస్తుంది. సాంగ్స్ అనేది వస్తుంది అక్కడ. ఈ సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే సింగ్ అనే క్రియ ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తుంది, ట్రాన్సిటివ్గా కూడా పనిచేస్తుంది. సో my dear friend, we have to identify whether it is a transitive verb or an intransitive verb. ఇంకొకటి కూడా చూద్దాం, ఒక వాక్యం చూద్దాం. The school bell rings at 9 AM. స్కూల్ బెల్ రింగ్స్. స్కూల్ బెల్ మోగును. దేనిని మోగును? వేరిని మోగును, ఎవరిని మోగును? నో ఆబ్జెక్ట్. ఇంకొకటి చూద్దాం అదే వాక్యం రింగ్ అనే క్రియతోటే. ది అటెండర్ రింగ్స్ ద బెల్. వాట్ ఇస్ ద సబ్జెక్ట్? అటెండర్. ఏం చేస్తున్నాడు? రింగ్ చేస్తున్నాడు. దేనిని రింగ్ చేస్తున్నాడు? బెల్ను రింగ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ రింగ్ అనేటువంటి క్రియ బెల్ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నది. అంటే రింగ్ అనే క్రియ ట్రాన్సిటివ్గా ఉంటుంది, ఇంట్రాన్సిటివ్గా ఉంటుంది. హీ రైట్స్ వెల్. కొంతమంది పిల్లల యొక్క రాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కగా రాస్తారు. హీ రైట్స్ వెల్. దేనిని వ్రాయును, వేరిని వ్రాయును? నో ఆన్సర్. ఈ ప్రశ్ననే బాలేదు. ఇంట్రాన్సిటివ్ వర్బ్.
రైట్ అనేటువంటిది. ఇంకొక వాక్యం చూద్దాం రైట్ తోటి. హీ రైట్స్ ఎ లెటర్. హీ రైట్స్ ఎ లెటర్. వాట్ డస్ హీ రైట్? దేనిని వ్రాయను? వేనిని వ్రాయను? లెటర్ను వ్రాయను. ఇక్కడ ఆబ్జెక్ట్ను తీసుకున్నది రైట్ అనే క్రియ. కాబట్టి కొన్ని క్రియలు ట్రాన్సిటివ్గా పనిచేస్తాయి, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే కర్మ అని అంటున్నాం. ఇంగ్లీష్లో కొన్ని క్రియలు అవి రెండు ఆబ్జెక్ట్స్ను తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ డాడీ కావచ్చు, మీకు ఇష్టపడే వ్యక్తి మీ బర్త్డే రోజున ఒక వాచ్ని ప్రజెంట్ చేస్తారు. చెప్తారు మీరు, మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ అ వాచ్. మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ అ వాచ్. హూ ప్రెజెంటెడ్? హూ డిడ్ ది యాక్షన్? మై ఫాదర్. దట్ ఈస్ ద సబ్జెక్ట్. వాట్ డిడ్ యూ డూ? ఏం చేశారు ఆయన? ప్రెజెంట్ చేశారు, అది యాక్షన్. ఇప్పుడు దీన్ని అడగండి, దేనిని ప్రజెంట్ చేశారు? వాచ్ను ప్రజెంట్ చేశారు, ఇది ఒక ఆబ్జెక్ట్. ఎవరికి ప్రజెంట్ చేశారు? నాకు, మీ, ఇది ఇంకొక ఆబ్జెక్ట్. అయితే కొన్ని క్రియలు ఏం చేస్తాయంటే ఇంగ్లీష్లో రెండు ఆబ్జెక్ట్స్ను తీసుకుంటాయి. ఇది మనకు కాన్వర్జేషన్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా బాగా మనము ప్లే చేయొచ్చు వీటితోటి. మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ వాచ్. ఈ రెండు ఆబ్జెక్ట్స్లో దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నించినప్పుడు జవాబు వచ్చేదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ అ వాచ్. వాట్ డిడ్ హీ ప్రెజెంట్? అ వాచ్. ఎవరికి ప్రజెంట్ చేశారు? మీ. వ్యక్తులకు సంబంధించినటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అది దెర్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్. అంటే ప్రజెంట్ అనే క్రియ రెండు ఆబ్జెక్ట్స్ను తీసుకుంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమడుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డిడ్ హీ ప్రెజెంట్? అది డైరెక్ట్ ఆబ్జెక్ట్కు జవాబిస్తుంది. టు హూమ్? To whom did he present? For whom did he present? Me, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే టు హూమ్ కానీ ఫర్ హూమ్ కానీ జవాబు ఇచ్చినప్పుడు అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక వాక్యం చూద్దాం. ద కౌ గివ్స్ అస్ మిల్క్. ద కౌ గివ్స్ అస్ మిల్క్. Who is